ధనుజ్ఞాని వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను చూపిస్తున్న పచ్చడి పప్పు గుత్తి పచ్చడి. ఈ పచ్చడి నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికి మిక్సీ అవేమీ అవసరం లేదు. జస్ట్ పప్పు గుత్తుంటే చాలు. అండ్ 4-5 ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చడి చేయొచ్చు. కావాల్సినవి ఏంటంటే టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, ఒక పప్పు గుత్తి ఉంటే చాలండి. ఈ పచ్చడి అయిపోతుంది. నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2-3 స్పూన్ నూనె వేసుకొని, నేను కిలో టమాటాలకు పచ్చడి చేస్తున్నానండి కాబట్టి కొంచెం ఎక్కువగా చేస్తున్నాను. కిలో టమాటాలకి పావు కిలోకి కొంచెం తక్కువగా పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఆ పచ్చిమిర్చి మొత్తం నూనెలో ఫ్రై అయ్యాక దాంట్లో నేను తీసుకున్న టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేయాలి. టమాటాలు నేను కిలో తీసుకున్నాను కాబట్టి మొత్తం యాడ్ చేశాను. అలా యాడ్ చేస్తూ ఉండాలి. టమాటాలు మొత్తం పచ్చిమిర్చి టమాటా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. అలా మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత నేను కిలో టమాటాలు తీసుకున్నాను కాబట్టి దానికి 2-3 స్పూన్ల ఉప్పు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఉప్పు దాంట్లోనే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. పసుపు కూడా హెల్త్కి మంచిది. చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది. ఉప్పుతో పాటు పసుపుని కూడా యాడ్ చేయాలి. పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత దాన్ని మొత్తం కలియదిప్పాలి. కలియదిప్పిన తర్వాత అలా మొత్తం మిక్స్ అయ్యేలా తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత అవి కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉంచాలి. ఎందుకంటే టమాటాలు పచ్చిమిర్చి మొత్తం కలిసిపోయి ఉప్పుతో పాటు ఉడికితే ఆ ఉప్పు మొత్తం ఆ టమాటా ముక్కలకు పట్టి టేస్ట్ బాగా ఉంటుంది. కాబట్టి టమాటాలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు మొత్తం ఉడికేలాగా మనం మెత్తగా ఉడికేలాగా మిక్స్ అయ్యేలాగా ఉడికించాలి. దాని తర్వాత ఎల్లిపాయలు ఒక గడ్డకి తక్కువగా తీసుకున్నానంటే ఎల్లిపాయలు కూడా యాడ్ చేయాలి మొత్తం ఉడికిన తర్వాత. అలా ఎల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఒక 2-3 పాయల చింతపండుని యాడ్ చేయాలి. ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కనుక చింతపండు కొంచెం యాడ్ చేస్తే ఆ పులుపుకి ఈ పులుపు యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. అలా అని ఎక్కువ కూడా వేసుకోకూడదు చింతపండు. సో కొంచెం చింతపండు యాడ్ చేయాలి. అలా యాడ్ చేసి మొత్తం ఉడికిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని దాంతో నేను వీడియోలో చూపించే విధంగా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. దీనికి నిజంగా మిక్సీ అవసరం లేదండి. మనకు మిక్సీ లేకపోయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలా మెత్తగా పప్పు గుత్తితో మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and please do subscribe my channel. Thank you so much for watching this video. నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.